బీసీలకు 42% రిజర్వేషన్ కోసం పోరాడి సాధించిన జాగృతి అధ్యక్షురాలు కవితకు ఆ సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని జాగృతి ఆధ్వర్యంలో స్వీట్లు పంచి టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితంగానే తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని జాగృతి జిల్లా అధ్యక్షురాలు రాజేష్ అన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన బీసీ బిల్లు అమలుపై కవిత పోరాటం అభినందనీయమని చెప్పుకొచ్చారు. పోరాటాలతోనే హక్కులు సాధ్యమని బిల్లు ఆమోదించిన రేవంత్ సర్కార్ను సింగరేణి జాగృతి నాయకులు వెంకటేష్ ప్రశంసించారు. ఏదైతే నిజామాబాద్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ను కల్పిస్తానని ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఏదైతే 6 గ్యారంటీలను అమలు చేయకుండా అటకెక్కించిన విధంగానే మరి ఈ బీసీలకు సంబంధించిన బిల్లు కూడా వెనుకబడుతుందన్న ఉద్దేశంతో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీలకు సంబంధించిన ఈ బిల్లును అమలు పరచడం కోసం గత సంవత్సరంన్నర కాలంగా మా అభిమాన నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి సుమారు 70కి పైగా బీసీ కులాలన్నింటినీ కూడా చిన్న పెద్ద కులాలన్నింటినీ కూడా ఏకం చేసి ఒకే వేదిక మీదకి తీసుకువచ్చి అందరి అభిప్రాయాలను తీసుకొని మరి నిన్న కేబినెట్ ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కేబినెట్లో మరి బీసీలకు 42% రిజర్వేషన్ కోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమోదించడము తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవితక్క గారి విజయంగా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు సంవత్సరాల కాలం నుంచి దాదాపు 18 నెలల కాలం నుంచి కూడా ఈ యొక్క బీసీల 42% రిజర్వేషన్ కోసము తెలియజేయడం జరిగింది. అట్లాగే మరి ఆర్ కృష్ణయ్య గారు అట్లే సిపిఎం పార్టీ అనేక సంఘాలు కూడా